ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? 2 నెలలే సార్. తిరగండి. ఏమేం చేయలేకపోతున్నారు? కూర్చోలేకపోతున్నా, నిలవలేకపోతున్నా సార్. అటు తిరగండి. తిరగండి. ఏమేం కష్టంగా ఉంది సార్? ఏమేం కష్టంగా ఉంది? నడవలేకపోతుంది సార్. ఈ నుంచి మొత్తం చాలా నొప్పి వచ్చేస్తుంది సార్. అసలు కూర్చోవాలనిపిస్తలేదు, పండుకోవాలనిపిస్తలేదు. ఒకటే గుంజుడు చాలా ఇబ్బంది ఉంది సార్. ఓకే, చాలా ఇబ్బంది ఉంది. చాలా అసలు ఏం చేయలేకపోతున్నా. ఇంతకుముందు ఆపరేషన్ చేయించిన ఇంతకుముందు ఆపరేషన్ కూడా అయింది సార్. ఇది చాలా నడవలేకపోతున్నా. అసలు ఏం చేయాలని అర్థం అవుతలేదు అసలు. చాలా ప్రాబ్లమ్స్. అందుకోసం యూట్యూబ్లో వచ్చేసాను సార్. సరే, చూద్దాం, చేద్దాం, ట్రీట్మెంట్ చేసి సార్. ఎంత వస్తే అంత ఎత్తండి. అంతేనా? ఆ కాలు ఎత్తండి. సాప్ వస్తుంది సార్. ఈ కాలు చాలా సమస్య రావట్లేదా? ఆ కాలు ఎత్తండి. వస్తుంది. రైట్, ఓకే, చాలు. లేవండి, తిరగండి. ఇటు నడక మారింది. మామూలు వ్యక్తిలాగా నడుస్తున్నారు. అప్పుడు కుంటుకుంటూ నడిచారు. ఇప్పుడే కదా ట్రీట్మెంట్ చేసింది. నొప్పి తగ్గిందా? కాలు ఫ్రీ అయింది. జ్వరం ఫ్రీ అయింది సార్. జ్వరం ఫ్రీ అయింది. మిగిలింది ఇంకా మీరు ఎక్సర్సైజ్ చేసుకొని అన్ని చేసుకుంటే తగ్గుద్ది. అంత ఇప్పుడే తగ్గదు. చాలా ఇప్పుడు 50% తగ్గింది సార్. చాలు చాలు, ఈ మాత్రం. అది చాలా ఎక్కువ సీరియస్ కేసు కదా. చాలు, కూర్చోండి.